నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. భారత్లో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. కానీ ఆ సంపద అందరికీ సమానంగా పంచబడుతోందా అనే ప్రశ్నకు తాజా నివేదిక ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. క్రిసిల్ ఇంటెలిజెన్స్ తో కలిసి రూపొందించిన 361 వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026 ప్రకారం కనీసం 425 కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 3040కి చేరగా వారి చేతిలోనే ఏకంగా 104 లక్షల కోట్ల సంపద కేంద్రీకృతమైంది. ఇక అంబానీ వారసులు టాప్ 3లో నిలవగా అదానీ కుటుంబం అత్యంత ధనిక కుటుంబంగా అవతరించింది. ఇక మరోవైపు తొలితరం పారిశ్రామికవేత్తలు, యువ కోటీశ్వరులు, మహిళ సంపద సృష్టికర్తల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే దేశ సంపదలో భారీ భాగం ఇంకా కొద్ది కుటుంబాల చేతిలోనే ఉండటం ఈ నివేదికలో అత్యంత కీలక అంశంగా మారింది. మరి ఆ ధనవంతులు ఎవరు? అసలు వాళ్ళ చేతిలో ఎంత మేర సంపద ఉందని తెలుసుకుందాం. ఇక 3040 మంది చేతుల్లో దాదాపు 104 లక్షల కోట్ల రూపాయల సంపద ఉంది. ఇదంతా కూడా క్రిసిల్ ఇంటెలిజెన్స్ తో కలిసి రూపొందించిన 361 వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026 ని విడుదల చేశారు. మరి దేశంలో దాదాపు 420 కోట్లకు పైగా సంపద ఉన్న వ్యక్తుల్లో సంఖ్య 340 వరకు ఉంది. ఈ 340 మంది వ్యక్తుల వద్ద దాదాపు 104 లక్షల కోట్ల రూపాయల సంపద ఉందంటే ఇటు అదానీ అంబానీ కన్నా వీరు టాప్ రేట్లో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీరందరికీ మొత్తం సంపద విలువ దాదాపు 104 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న సంపద పంపిణీలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇదంతా సంపద ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత లక్షల కోట్ల మేర సంపద ఎలా వస్తుందనే దానిపై కూడా పలు అసమానతలు వ్యక్తమవుతున్నాయి. మరి భారీ మొత్తంలో కూడా ధనం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందని ఇప్పటికే హెచ్చరిక కూడా జారీ చేశారు. మరి దాదాపు 3040 మంది చేతుల్లోనే 104 లక్షల కోట్ల రూపాయల సంపద ఉందంటే ఇది చాలా ఆశ్చర్య కలిగించే విషయం అనే చెప్పొచ్చు. మరి ఇప్పటికే అంబానీ వారసుల హవా అయితే ఇప్పటికే కొనసాగుతుంది. మరి తొలి జాబితాలో తొలి 3 స్థానాల్లో కూడా అనంత్ అంబానీ, ఈషా అంబానీ, ఆకాష్ అంబానీ ఉన్నారు. టాప్ రేటెడ్ గా ఒక్కొక్కరికి వ్యక్తిగత సంపద దాదాపు 2.75 లక్షల కోట్లకు మించి ఉంటుంది. మరి వారసత్వ సంపదతో పాటు రిలయన్స్ గ్రూప్ సంబంధించి కూడా విలువల పెరుగుదల కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మరి కొత్త తరం వారసులు భారత ధనవంతుల జాబితాలో కూడా అగ్రస్థానంలో ఉండడం కూడా విశేషం అని చెప్పొచ్చు. కుటుంబ ఆధారిత సంపద నిర్మాణం ఇప్పటికే బలంగానే కొనసాగుతుందంటూ కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దాదాపు 3040 మంది వ్యక్తుల్లో దాదాపు 104 లక్షల కోట్ల రూపాయల సంపద ఉందంటే కొంత ఆశ్చర్య కలిగించే విషయం అనే చెప్పాలి. ఇప్పటికే టాప్ రేటర్లో కూడా అంబానీ వారసుల కుటుంబం హవా అయితే నడుస్తోంది. మరి 30 మంది చేతుల్లోనే భారీ వాటా అయితే ఉంది. ఇప్పటికే దాదాపు మొత్తం 104 లక్షల కోట్ల సంపదలో 14.6% కేవలం 30 మంది వద్దే ఉంది. మరి వీరిలో ఒక్కొక్కరికి వద్ద సగటున 50,000 కోట్ల రూపాయలకు పైగా సంపద అనేది వస్తోంది. మరి అగ్రస్థాయి సంపద కేంద్రీకరణ మరింత పెరుగుతుందని కూడా తాజా నివేదిక ప్రకారం సూచించారు. ఇక దేశంలో సంపద అసమానతపై ఈ గణాంకాలు తీవ్ర చర్చకైతే దారితీస్తున్నాయి. మరి ఆర్థిక వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరడం లేదనే ఒకంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరి ఇక తొలితరం పారిశ్రామికవేత్తల దూకుడికి సంబంధించి చూసుకుంటే కనుక జాబితాలో 1290 మంది సాంప్రదాయ వ్యాపార కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. మరి వీరిని మించి 1696 మంది తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అయితే స్టార్టప్లు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఫిన్టెక్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఈ కామర్స్ రంగాల వారు ఈ రంగాల ద్వారా భారీగా సంపద అనేది సృష్టిస్తున్నారు. మరి కొత్త తరం వ్యాపారవేత్తలు సాంప్రదాయ కుటుంబం వ్యాపారులకు సవాళ్ళెత్తి విసురుతున్నారు. మరి భారత ఆర్థిక వ్యవస్థలో న్యూ ఏజ్ ఎంటర్ప్రీనర్స్ ప్రభావం భారీగా పెరుగుతోందని తాజా నివేదిక అయితే పేర్కొంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా ఇక యువ ధనవంతులు, మహిళల ఎదుగులకు సంబంధించి చూసుకుంటే కనుక ధనవంతులు సగటు వయసు గతేడాది 60 ఏళ్ల నుంచి కూడా ఈ ఏడాది 57 ఏళ్లకు తగ్గింది. ముఖ్యంగా యువ పారిశ్రామికుల సంఖ్య అయితే వేగంగా పెరుగుతోంది. మరి ఈ పెరిగిన జాబితాలో ఏదైతే
738 మంది మహిళలకు చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తం సంపదలో మహిళల వాటానే చాలా వరకు కూడా కొనసాగుతుంది. ఎంతంటే 22.6% ఇక్కడ మహిళల వాటానే ఎక్కువగా కొనసాగుతోంది. మరి 40 ఏళ్లలోపు 51 మంది మహిళలు కూడా ఉండటం ఈ ఏదైతే తాజా నివేదికలో వెల్లడించిన అంశాలనే విశేషంగా భావించవచ్చు. మరి మహిళా సంపద సృష్టికర్తల సగటు సంపద దాదాపు 6,542 కోట్లు అని చెప్పొచ్చు. మరి ఇందులో మొత్తం యువ దంపతులు, ధనవంతులు, మహిళల ఎదుగుదలకు సంబంధించిన తాజా నివేదిక ప్రకారం ఇందులో ఎక్కువగా మహిళలు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. మహిళల గ్రోత్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మొత్తంగా కుటుంబాల ఆధిపత్యం ఆధని అగ్రస్థానం అగ్రగామి 100 కుటుంబాల చేతుల్లోనే దాదాపు 76.5 లక్షల కోట్ల సంపద ఉంది. మరి మొత్తం ఈ సంపదలో 49% కేవలం టాప్ 10 కుటుంబాల వృద్ధి కేంద్రీకృతమై ఉంది. గౌతమ్ అదానీ కుటుంబం ఏదైతే 9,88,178 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక ముఖేష్ అంబానీ కుటుంబం అయితే ఏకంగా 8,93,622 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక సునీల్ మిత్తల్ కుటుంబం చూసుకుంటే కనుక 4,96,687 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక దేశంలోని ఈ వ్యాపార కుటుంబాల ప్రభావం ఇంకా బలంగానే కొనసాగుతుందని తాజా నివేదికలో వెల్లడించారు. ఏదైతే అంబానీ కుటుంబాలు మొత్తం అగ్రస్థానంలో నిలిచాయి. దాదాపు ఇటు గౌతమ్ అదానీ కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, సునీల్ మిత్తల్ కావచ్చు, ఈ మూడు కుటుంబాలు కూడా గౌతమ్ అదానీ అగ్రస్థానం కావచ్చు, ముఖేష్ అంబానీ రెండో స్థానం కావచ్చు, సునీల్ మిత్తల్ మూడో స్థానంలో కొనసాగుతూ ఇక దేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాల జాబితాలో వీళ్ళ ప్రభావం అనేది ఎక్కువగా చూపెడుతోంది. మరి ఇప్పటికే ఏదైతే 3,040 మంది వ్యక్తులలో దాదాపు 104 లక్షల కోట్ల సంపద వీరిలో ఉందంటే ఇప్పటికే వీరు అదానీ అంబానీ కూడా టాప్ రేటర్లో నిలిచారు. మరి వాళ్ళ తర్వాత కూడా చూసుకుంటే కనుక ఈ 3,040 మంది వ్యక్తులు అగ్రస్థానంలో నిలిచారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే 361 వెల్త్ క్రిస్టల్ ఏదైతే 2026కి సంబంధించిన నివేదికలో ఈ అంశాలన్నీ కూడా వెల్లడించారు. దిస్ ఇస్ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్.